హాయ్ అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ఆంగ్లో విత్ ద ఇంగ్లీష్ హౌస్. నేను మీ సోమశేఖర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ని. మన కోర్సులో ఇది 4వ క్లాస్. ఇవాళ మనము అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చూసినట్టుగా అడ్జెక్టివ్స్ అనేవి నౌన్ యొక్క స్థితిని తెలుపుతాయి. నౌన్ యొక్క స్థితిని. ఉదాహరణకి సోమశేఖర్ ఒక నౌన్. సోమశేఖర్ లావుగా ఉన్నాడు. లావు అనేది అడ్జెక్టివ్. నౌన్స్ క్లాస్ని ఎవరైనా మిస్ అయినట్టయితే ఒక్కసారి నౌన్స్ క్లాస్ చూసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ చూసి మళ్ళీ అడ్జెక్టివ్స్కి వచ్చేయండి. ఇవాళ అడ్జెక్టివ్స్ని ఎలా వాడాలి, అసలు అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. నా వెనకాల కనిపిస్తున్నదంతా టైప్స్ అన్నమాట. అన్ని రకాలుగా మనం అడ్జెక్టివ్స్ని చూడవచ్చు. అయితే ఇవేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అవి మనం ప్రతిరోజు వింటున్నవే, వాడుతున్నవే. అవి ఎలా అనేది ఇవాళ చూద్దాం. మనం ముందుగా కొన్ని నౌన్స్ తీసుకుందాం. ఓకేనా? నౌన్స్ అంటే ఒక కుక్క, కామన్ నౌన్. డాగ్ తీసుకుందాం. ఒక కుక్కని ఎప్పుడైనా సరే వర్ణించేటప్పుడు, కుక్క గురించి చెప్పేటప్పుడు ఏమంటామండి? చాలా యాక్టివ్గా ఉంది అంటాం, ఉల్లాసంగా ఆడుకుంటుంది, రైట్? లేదు, ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఎప్పుడు హాస్యంగానే ఉంటాడు, జోకులు వేస్తూనే ఉంటాడు. వాళ్ళని ఏమంటాము? ఫనీ గై, ఫనీ. ఆయనని డిస్క్రైబ్ చేసే పదం అనమాట అది. ఫలానా వ్యక్తి ఏంటి అంటే ఒక పదంలో చెప్పండి అంటే, మా నాన్న మహా కోపిష్టి అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా అండి? మా అమ్మ మరీ సెన్సిటివ్, మా అన్నయ్య మరీ కంత్రి. ఇలా మాట్లాడుతూ ఉంటాం ప్రతిరోజు. ఈ మనుషుల యొక్క క్యారెక్టర్స్ని డిస్క్రైబ్ చేయడం కూడా అడ్జెక్టివ్సే. మనము ఇప్పుడు రకాలు చూస్తే ఎన్ని రకాలుగా ఉన్నాయండి? మీ ముందుకు తీసుకొచ్చాను 12 రకాలని. మొదటిది అపియరెన్స్. అపియరెన్స్ అంటే కనిపించినట్టు విధంగా, మనకు ఎలాగైతే కనిపిస్తుందో, ఏమైతే కనిపిస్తుందో దాన్ని అపియరెన్స్ అంటారు. దానికి మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ బ్యూటిఫుల్, స్పార్క్లింగ్ అండ్ ఎలిగెంట్. బ్యూటిఫుల్ అందమైన, అందంగా. బ్యూటిఫుల్ గర్ల్, గర్ల్ అనేది ఇక్కడ నౌన్. అందమైన అమ్మాయి, అమ్మాయి అందంగా ఉందని చెప్తున్నాం. అందమైన అమ్మాయి. స్పార్క్లింగ్, సోడా తీసుకోండి, స్ప్రైట్ తీసుకోండి, గ్లాస్లో పోయండి, ఇలా మీకు బబుల్స్ లాగా వచ్చి ఎగురుతూ ఉంటుంది, దగ్గరికి పెట్టుకుంటే తాకుతుంది కూడా. ఓకేనా? స్పార్కిల్స్ అంట, స్పార్క్లింగ్ అనమాట. స్పార్క్లింగ్ వాటర్ అని ఈ మధ్యలో చాలా రెస్టారెంట్స్లో కొత్తగా కూడా వచ్చింది. అమెరికాలో చాలా కామన్, మనకు కొత్తగా వచ్చింది. ఎలిగెంట్ పర్సనాలిటీ అని మీరు వింటారు. చాలా ప్రాముఖ్యమైన అందాన్ని అర్థం అనమాట. మామూలుగా కూడా చెప్పొచ్చండి. చిరంజీవి ఒక స్టార్ చెప్పొచ్చు, చిరంజీవి ఒక మెగా స్టార్ అంట. అంటే ఈ అడ్జెక్టివ్స్ వల్ల నౌన్స్కి ఒక డిస్క్రిప్షన్ వచ్చి యాడ్ అవుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒక సినిమాలో హీరో ఉన్నాడు, మంచి హీరో. విలన్ ఉన్నాడు, చెడ్డ విలన్. వాళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తున్న ఈ 2 పదాలు కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. అపియరెన్స్ విధంగా బ్యూటిఫుల్ అని చెప్తే అగ్లీ కూడా ఉందండి, చాలా వికారంగా ఉంది, అది ఒక అడ్జెక్టివ్. అంటే నౌన్ గురించి చెప్తుంది. రెండవ రకం కలర్. ఇది సాధారణంగా మనమందరం కూడా వాడేది కలర్. ఇది ఒక రకమైన బ్లూ అండి. నేవీ బ్లూ, స్కై బ్లూ అంటారు అనుకుంటాను. నా వెనకాల ఉన్నది వైట్ బోర్డ్. వైట్ అనేది అడ్జెక్టివ్ అండి, ఎందుకంటే బోర్డ్ నౌన్. వైట్ ఎలాంటి బోర్డ్ అని చెప్తుంది. ఇది ఒక షర్ట్ అండి, స్కై బ్లూ. ఈ బ్లూ అనేది, బ్లాక్ అనేది, ఆరెంజ్ అనేది, వైట్, రెడ్, గ్రీన్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. మూడవది కండిషన్. బెటర్, డెడ్, ఫేమస్. బెటర్ ఇంకా బాగా ఉంది, డెడ్ అయిపోయింది పూర్తిగా, అస్సలు కొద్దిగా కూడా చలనం లేనటువంటి. ఫేమస్ అంటే మీకు తెలుసు, ఈజ్ అ ఫేమస్ పర్సన్, చాలా అందరికీ తెలుసున్న వ్యక్తి అని.
ఫీలింగ్స్ లో ఇక్కడ బ్యాడ్ అని రాశానండి. ముందుగా బ్యాడ్ ఫీలింగ్స్ మాత్రమే చూద్దాం. ఫీలింగ్స్ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. యాంగ్రీ, కోపంగా. క్లమ్జీ, అసలు ఏం చేయబుద్ది అవ్వట్లేదు నాకు అన్నట్టుగా. స్కేరీ, భయంగా. ఈ మూడింటికి ఉదాహరణలు ఏంటి అంటే, యాంగ్రీ అంటే కోపంగా, ఇది ప్రతిరోజు మనుషుల్లో ఉండేది. క్లమ్జీ, ఇంత క్లమ్జీగా ఉంటారేంట్రా అని చెప్పేసి అంటారు అనమాట చాలా మంది వాడుకలు. అంటే ఏది ఆర్గనైజ్ చేసుకోకుండా, ఏది ఒక సరైన పద్ధతిలో లేకుండా, ముందు తింటానంటాడు, తర్వాత బ్రష్ చేస్తానంటాడు, వీళ్ళని ఏమంటారు? క్లమ్జీ అంటారు. ఒక ఆర్డర్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు నిర్వహణలో. స్కేరీ, భయంగా. అర్ధరాత్రి సెకండ్ షో సినిమా చూసి ఒక్కరే నడుచుకుంటూ వస్తుంటారు, లైట్లు కరెంటు పోతుంది. స్కేరీ, ఇట్ వాస్ స్కేరీ. ఓ చాలా భయంగా ఉండింది రా బాబు అంటారండి. ఇవి ప్రతిరోజు మనకి లైఫ్లో ఉండేవే. షేప్, ఆకారం. ఫ్లాట్, నారో, కర్వ్డ్, చబీ. చబీ అంటే తెలుసు కదండి, చిన్న పాపాయిని తీసుకుంటే బొద్దుగా ఉంటారు, ముద్దుగా ఉంటారు, అది దాన్ని చబీ అంటారు. ఒక వంపు తిరుగున్న రోడ్డు తీసుకోండి, కర్వ్డ్ రోడ్ అంటారు. ఒక చిన్న వీధి తీసుకోండి, నారో స్ట్రీట్ అంటారు. ఫ్లాట్ మీకు తెలుసు కదండి, ఉన్నదా, ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా. ముక్కుకు వాడతారండి. ఫ్లాట్ నోస్ అని చాలా మందిని అంటూ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్లాట్ నోస్ ఎక్కువగా ఉండే అవకాశం. ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఇంగ్లాండ్లోని జనాభా. ఫ్లాట్ నోస్లు మీకు చాలా కామన్గా కనిపిస్తాయి ఇక్కడ. ముక్కు కాస్త ఒతుక్కుపోయినట్టుగా ఉంటుంది. సైజ్ అంటే తెలుసు కదండి, ఆకారం. కొలోసల్ అంటే ఎలా చెప్తారు? చాలా పెద్దది. ఏనుగు, ఒక గొర్రె పక్కన, ఒక మేక పక్కన ఏనుగు నిలబడితే దాన్ని కొలోసల్ అని అంటారు. అలాగే జైజాంటిక్, ఓకేనండి, ఇది కూడా చాలా పెద్దది అని. మినియేచర్, చిన్నది. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే, తాజ్మహల్ యొక్క చిన్నపాటి మోడల్ని ఒక చిన్న సీసాలో చేసిస్తారండి మనకు. మినియేచర్, చిన్న వర్షన్ అందానికి. ఇప్పుడు పెద్ద పెద్ద వాటి బొమ్మలు కూడా మనకు చిన్న చిన్న బొమ్మలుగా ఇస్తారు. పెద్ద పెద్ద జంతువులు కూడా చిన్న చిన్న బొమ్మలుగా ఇస్తారు, వాటిని మినియేచర్స్ అంటారు. ఫీలింగ్స్, ఇందాక మనం బ్యాడ్ ఫీలింగ్స్ చూసాము, ఇప్పుడు గుడ్ ఫీలింగ్ చూద్దాం. డిలైట్ఫుల్, ఈగర్, ఫెయిత్ఫుల్. ఓకేనండి. డిలైట్ఫుల్ అది చాలా ఒక రకమైన ఆనందంతో కూడుకున్నది. ఓకేనా. ఇది డిలైట్ఫుల్ ఎలా చెప్పొచ్చు అంటే, బర్త్డే బాబుకి ఒక గిఫ్ట్ ఇచ్చాం, ఈజ్ డిలైట్ఫుల్. ఎక్సైటెడ్ కూడా. ఈగర్, ఆతృత, కావాలి, తొందర ఉంటుంది కదండి. టికెట్ తీసుకుంటాము, సినిమా హాల్లోనే ఉన్నాము, ఇంకో 10 నిమిషాల్లో సినిమా అయిందా కాలేదా, ఎంత తొందరగా వెళ్ళాలి, ఎంత తొందరగా స్టార్ట్ అవ్వాలి, నేను సినిమా చూడాలి, తొందర, ఆతృత. ఫెయిత్ఫుల్, నమ్మకంగా. సౌండ్, మనం వినేది. విస్పరింగ్, హిస్సింగ్, లౌడ్, థండరింగ్. విస్పరింగ్ అండి, వినబడలేదు కదా, అలాగే చేస్తారు అనమాట. గుసగుసలాడతారు చెవుల్లో, ఏంటి చెవులు కొరుక్కుంటున్నారు అన్నారు, విస్పరింగ్. హిస్సింగ్, ముఖ్యంగా ఒక పాము చేసే సౌండ్ అనమాట, హిస్సింగ్ సౌండ్. తర్వాత లౌడ్, గట్టిగా, పెద్దగా. థండరింగ్ అంటే మన ఉరుములు మెరుగులు వచ్చిన అంత పెద్ద శబ్దం అనమాట. టైం, సమయానికి సంబంధించి. ఏన్షియంట్, క్విక్, స్విఫ్ట్, ఎర్లీ. ఏన్షియంట్ అంటే పురాతనమైన, ఓకేనా. ఏన్షియంట్ హిస్టరీ అంటే పురాతనమైన చరిత్ర అందని అర్థము. క్విక్, తొందరగా. స్విఫ్ట్, ఇది ఒక కార్ పేరు, మీకు బాగా గుర్తుంటుంది. స్విఫ్ట్ అన్నా కూడా వేగంగా అని అర్థం అనమాట. మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే మీకు తెలుస్తుంది, అందులో ఒక వ్యక్తి రోడ్డు దాటడానికి 2 దిక్కులు చూసి దాటుతాడు, కానీ దాటిన మరుక్షణమే ఒక కారు వేగంగా వెళ్తుంది, స్విఫ్ట్ కార్. కావాలంటే మీరు చెక్ చేయండి, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. స్విఫ్ట్ అంటే దాని అర్థము వేగంగా. ఎర్లీ, ముందుగానే. ఎర్లీ అంటే ముందుగానే అయింది అని. టేస్ట్, రుచికి సంబంధించి. బిటర్, డెలిషియస్, రాటన్, యమ్మీ. యమ్మీ అంటే చాలా బాగుంది రాని, దానికి ఒక రుచి అంటూ ఇవ్వరండి. ఉదాహరణకి కేక్ తింటాము, బాగుంది రా. అలానే కేక్ మాత్రమే తినేవాళ్ళు ఉన్నారు, వేరే కాకరకాయ తినేవాళ్ళు అంట. కాకరకాయ తినేవాడు, నేను కాకరకాయ అంటే చాలా ఇష్టం, నేను తింటాను. అయితే ఇష్టం ఉన్నవాడు దాన్ని పెట్టుకుని రుచిగా ఉంది అని, ఇట్ ఈస్ యమ్మీ, చాలా బాగుంది అంటే వాడికి చాలా నచ్చింది అని దాని అర్థం. రాటన్, మురిగిపోయింది.
సార్ ఇది ఎవరు తింటారు అంటే తినరు, కానీ ఉంటుంది. డెలిషియస్, రుచికరమైన. బిటర్, బిటర్ ఇప్పుడే కాకరకాయ గురించి చెప్పాను కదంటే బిటర్ గాడ్ అంటారు. దేన్ని? కాకరకాయ. కొంచెం చేదుగా ఉంటుంది. ఎంత చేదుగా ఉన్నా అది కూడా ఒక రుచి, గుర్తుపెట్టుకోండి. టచ్, టచ్కి సంబంధించినవి బాయిలింగ్, బ్రీజ్, కోల్డ్, డ్రై, వెట్. ఓకేనా? బాయిలింగ్ తొగతలాడుతున్నాం, కోల్డ్ చల్లది, డ్రై పూర్తిగా ఎండిపోయిన, వెట్ తడిస్తున్నా. క్వాంటిటీ, క్వాంటిటీ చూస్తే సంఖ్య, సంఖ్య. అబండెంట్, అబండెంట్ అంటే ఎక్కువ సంఖ్యలో, చాలా కావాల్సిన వాటికన్నా ఎక్కువ, అబండెంట్. ఎంప్టీ, ఖాళీగా. ఫ్యూ, కొన్ని, మరీ కొన్ని. ఆ ఫ్యూ అంటే ఓకే పర్లేదు ఉన్నాయి, ఫ్యూ అంటే మరీ కొన్ని. న్యూమరస్, చాలా. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సంఖ్య 1, 2, 3, 4 సంఖ్య ఉంది కదా, నంబర్స్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్సే. ఒక యాపిల్, ఒక అనేది అడ్జెక్టివ్. 10 జంతువులు, 10 అనేది అడ్జెక్టివ్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ నంబర్స్ అన్నీ కూడా అడ్జెక్టివ్సే. ఓకేనండి? ఇందులో ఉన్న పదాలన్నీ మీకు ప్రతిరోజు తారసపడతాయి, ఎదురు పడుతూనే ఉంటాయి. నౌన్ గురించి ఇవన్నీ కూడా నౌన్ గురించి చెప్తానే ఉంటాయి అనమాట. మనకు నౌన్ లేకుండా జరగదు, నౌన్ గురించి మాత్రమే ఏదైనా మాట్లాడుతూ ఉంటాము. సో ఒక అడ్జెక్టివ్ కూడా తోడైతే అద్భుతంగా చెప్పొచ్చు. ఫైనల్గా మనం 12 రకాల అడ్జెక్టివ్స్ చూసాము. అపియరెన్స్, కలర్, కండిషన్, ఫీలింగ్స్, షేప్, సైజ్, ఫీలింగ్స్ ఆఫ్ గుడ్, సౌండ్, టైమ్, టేస్ట్, టచ్ అండ్ క్వాంటిటీ. ఇవి అడ్జెక్టివ్స్. వొకాబులరీ సెషన్లో వీటిని మరీ ఎక్స్టెన్సివ్గా అంటే ఇంకా చూస్తాము. అడ్జెక్టివ్స్ అంటే ప్రతిదీ కూడా నౌన్ని డిస్క్రైబ్ చేసేదే. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో వేయండి. ఈ వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్ అవ్వడం కోసము బెల్ ఐకాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను.